ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. జర్నలిస్టుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన TUWJF కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కష్టాల పాలయ్యారని, ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం ప్రభుత్వం మారిందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా జర్నలిస్టుల సమస్యలు, గత ప్రభుత్వంలో జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కష్టాల పాలయ్యారని, ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం ప్రభుత్వం మారిందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తారని ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాలో జర్నలిస్టులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవని, అక్రిడేషన్ విషయంలోనూ సమస్యలు ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు మాత్రమే అయిందని, మరికొన్ని రోజుల్లో జర్నలిస్టులు అంటే ఎదుర్కొంటున్న డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతామని ఆయన అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణ తరహాలో మరొక ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో పాటు భారీ సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అంకితభావంతో పనిచేయడమే కాకుండా ఎన్నో ఉద్యమాలు సైతం చేసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సార్ సోమయ్య గారు మన ముందున్నారు. భవిష్యత్తులో పాలమూరు జిల్లాలో ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు అని తెలియజేయడానికి ప్రస్తుతము ఫెడరేషన్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. ఇప్పుడు మహబూబ్ నగర్కి వచ్చారు. ఇప్పుడు ఏ కొత్త కమిటీలు వేయడానికి వచ్చారా? గతంలో కూడా మహబూబ్ నగర్లో 38 రోజులు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. భవిష్యత్తులో మీరు ఏం చేయబోతున్నారు జర్నలిస్టు సమస్యల కోసం? ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఇళ్ల సమస్య కానీ, లేదా హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులు, ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గత 10 ఏళ్ళ నుంచి చాలా పోరాటాలు చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఇళ్ల స్థలాల మీద, లేదా అక్రిడేషన్ కార్డుల మీద, లేదంటే దాడులు జరుగుతున్న జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా అనేక పోరాటాలు చేయడం జరిగింది. ప్రభుత్వం గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది. జర్నలిస్టుల పట్ల అసలు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు కూడా మేము ధర్నాలు చేసినా కూడా, ఆందోళన చేసినాం. ముఖ్యమంత్రి గారి, అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి లేఖలు ఇచ్చాము, వినతి పత్రాలు ఇచ్చాము. అయినప్పటికీ జర్నలిస్టుల ఇష్యూస్ ఎక్కడ వేసినా అక్కడ గొంగలు అన్నట్టే ఉన్నాయి. ఎందుకంటే జర్నలిస్టులు ఇవాళ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. యాజమాన్యాలు వేతనాలు సరిగా ఇవ్వట్లేదు. చిన్న చిన్న పత్రికల్లో లేదా టీవీ ఛానల్లో పెట్టుకొని సీనియర్ జర్నలిస్టులు కూడా కష్టపడుతున్నప్పటికీ వారిని ఆదుకోవడంలో ప్రభుత్వము కృతనిశ్చితం లేదు. ఎందుకంటే జర్నలిస్టులను చిన్న చూపు చూడడం వల్ల వారి కుటుంబాలు ఆరోగ్య సమస్యలు, లేకపోతే ఆర్థిక సమస్యలు అనేకం ఎదుర్కొంటున్నారు. గత 10 ఏళ్ళ నుంచి జరిగిన అన్యాయాన్ని మేము చాలా వ్యతిరేకించాము. సరే, ఆ ప్రభుత్వము గత ఎలక్షన్లో వెళ్ళిపోవడము, తర్వాత వేరే ప్రభుత్వం రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము ఇప్పటివరకు గ్రేస్ పీరియడ్ అని ఇచ్చాము. ఒక 6 నెలల పాటు ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయడం సరైనది కాదు. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా మనం గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటిదాకా ఆగాము. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు జర్నలిస్టుల పట్ల మా ప్రభుత్వం సానుకూలంగా ఉంది, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కాబట్టి మేము ఓపికతో ఇప్పటిదాకా వెయిట్ చేశాము. ఇకనైనా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కనీసం జర్నలిస్టుల ఇష్యూస్ను సానుకూలంగా పరిష్కరిస్తుందని చెప్పి ఇంకా ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతుంది. త్వరలోనే ఇక్కడ జిల్లా మహాసభ జరుగుతుంది, కొత్త కమిటీ ఎన్నికవుతుంది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా మహాసభలు జరిగి మా ఫెడరేషన్ కొత్త కమిటీలు ఎన్నిక జరుగుతుంది. కాబట్టి ఈలోపు ప్రభుత్వము మా డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మళ్ళీ ఆందోళన చేపట్టడానికి కూడా సిద్ధమవుతున్నామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు గత వారం రోజులుగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో కూడా ఇండ్ల స్థలాలు రాని వారి కోసం కూడా ఉద్యమాలు చేయడం కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఎమ్మెల్యే కూడా వినతి పత్రం అందజేశారు. కానీ భవిష్యత్తులో ఇంకా చాలామందికి ఇండ్ల స్థలాలు రాలేదు. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు?
అదే చెప్తున్నాం, ఇప్పటి వరకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతున్నది. లోకల్గా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మంత్రి ప్రాతినిధ్యం వస్తున్న మంత్రి జిల్లాలో కానీ సానుకూలంగా తమకు ఇళ్ల స్థలాలు లేకపోతే ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ వస్తున్నాము. అయితే ఇక్కడ కొంతవరకు వివక్ష చూపుతున్నట్టు తెలుస్తుంది. కొంతమందికి మాత్రమే ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు ఇచ్చేసి మిగతా వారికి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇది పద్ధతి కాదు. జర్నలిస్ట్ అన్నప్పుడు ప్రతి ఒక్కరూ జర్నలిస్టే. పెద్ద పత్రిక చిన్న పత్రిక అనేది చూడొద్దు. అతని సీనియారిటీ చూడాలి. అతను జర్నలిస్టా కాదా అనేది చూసి అందరికీ ఇచ్చి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. రెవెన్యూ మంత్రి సమాచార మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా అదే చెప్పాం. ఒకేసారి ఒకే దఫాలో జర్నలిస్టులందరికీ అన్ని జిల్లాల్లో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తారా లేకపోతే ఇల్లు కట్టిస్తారా, ఏదో ఒకటి న్యాయం చేయండి. అందరికీ ఒకేసారి ఇస్తే మీ ప్రభుత్వానికి పేరుంటుంది. గత ప్రభుత్వం అంటే అన్యాయం చేసిందనేది మా జర్నలిస్టులలో తీవ్ర అసంతృప్తి ఉంది. కాబట్టి కనీసం మీ ప్రభుత్వమైనా అందరికీ ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేయడం. దానికి మంత్రి గారు కూడా అంగీకరించి త్వరలోనే దీనికి ఒక కమిటీ వేసి ఒక పద్ధతి ప్రకారంగా ఎవరైతే జర్నలిస్టులో నిజమైన అర్హులైన జర్నలిస్టులని మేము ఖచ్చితంగా గుర్తించి వారికే ఒకేసారి ఒకే దఫాలో ఇళ్ల స్థలాలు లేదా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అందుకే మేము ఇలా 6 నెలల పాటు దాదాపు 6 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి కూడా. 6 నెలల పాటు మేము గ్రేస్ పీరియడ్ ఇచ్చాము. ఎక్కువ డిమాండ్ కూడా చేయలేదు. వినతి పత్రం ఇచ్చి మేము ఊరుకున్నాం అంతవరకే. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి TVWJF ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్రను ఛానల్ నుండి మహబూబ్ నగర్.